హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. నేను ఒక సిరీస్ అయితే చేయబోతున్నాను, ఎక్స్ప్లోరింగ్ విజయనగరం సీడెన్ ప్లేసెస్ అని. అన్అఫీషియల్గా అయితే అందులో 2 వీడియోస్ చేసేసాను ఆల్రెడీ. ఫస్ట్ వన్ వచ్చేసి బోధికొండ, రెండోది రామతీర్థం. అఫీషియల్గా ఇదే ఫస్ట్ వీడియో. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసేది కొండకర్కం హిల్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, హైలైట్గా ఉంది మాత్రం. చూడండి వ్యూ గాయస్, ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడండి, చాలా బాగుంది. చూసారా వ్యూ అయితే? విజయనగరం టౌన్ వ్యూ ఇది మొత్తం. కొండకర్కం హిల్ మీదకి అయితే వచ్చేసాం. హాయ్ గైస్, మన ఎక్స్ప్లోరింగ్ విజయనగరం హిడెన్ ప్లేస్ సిరీస్లో ఇది ప్లేస్ నెంబర్ 3, కొండకర్కం. ఈ ప్లేస్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక 3 years బ్యాక్ ఎప్పట్లాగే పశువులు కాసుకుని ఒక ఆయన ఈ కొండపైకి వచ్చారు. అప్పుడు అతనికి ఏదో డిఫరెంట్ రాయిలా కనిపించింది. అది ఏంటా అని దగ్గరికి వెళ్ళి తవ్వి చూస్తే అది శివలింగం. ఇంకేమైనా ఉన్నాయని తవ్వి చూడగా నంది కూడా కనిపించింది. ఈ విషయం ఊళ్ళో అందరికీ చెప్పాడు. అందరూ వచ్చి ప్లేస్ అంతా క్లీన్ చేసి శివలింగానికి పూజలు చేశారు. అప్పటి నుంచి ప్లేస్ కొంచెం కొంచెంగా డెవలప్ అవుతూ కొండపైకి రోడ్ కూడా వేసేసారు. ఇక్కడ చిన్న గుడి కూడా కట్టేశారు. ఈ టెంపుల్ అయితే ఇలా ఉంది ప్రజెంట్కి. సీసీ కెమెరాస్ అవి కూడా ఉన్నాయి. లోపల ఉన్న శివలింగాన్ని అయితే చూపిస్తాను మీకు. లోపల ఉన్న శివలింగం అయితే ఇలా ఉంది. స్వయంభూగా వెలిసిన శివలింగం అది. అండ్ నంది విగ్రహం కూడా ఉంది. అండ్ ఇది 2 స్వయంభూగా వెలిసినవి. 2021లో బయటపడ్డవి. గాయస్, ఇక్కడ నుంచి వ్యూ అయితే హైలైట్గా ఉంది. ట్రైన్ వెళ్తాను చూడండి. ట్రైన్ కనిపిస్తుందా? ట్రైన్ కెమెరాలో ఎలా ఉంది కానీ ఇక్కడ నుంచి మాత్రం సూపర్ కనిపిస్తుంది ట్రైన్ మాత్రం మీకు ఈ హైట్ నుంచి చూస్తుంటే. ఇదే సిటీ వ్యూ. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడండి. గాయస్, ఇటు నుంచి వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. ఇటువైపు నుంచి ఈ కిందది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. గాయస్, మనం వచ్చిన రోడ్డు చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మనం. ఇదంతా అదే మొత్తం రోడ్డు అయితే ఎలా ఉంది. ఇలా వచ్చాం పైకి. బైక్ అయితే స్కిడ్ అవుతుంది, చాలా జాగ్రత్త రావాలి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడండి ఎలా ఉందో. గైస్, ఆల్మోస్ట్ కింద దిగిపోయిన తర్వాత సన్సెట్ అయితే స్టార్ట్ అయింది. నా హెయిర్ని పట్టించుకోకండి, ఎందుకంటే హెల్మెట్ పెట్టి తీస్తే నా హెయిర్ ఎలా అయినా అయిపోతుంది. ఎందుకంటే సన్సెట్ కోసం టైం ల్యాప్స్ అయితే పెట్టాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.